సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై పరువు నష్టం దావా 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు భాను ప్రకాష్ రెడ్డి. హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలున్నాయంటూ మండిపడ్డారు. ఆయన సీతారామ లక్ష్మణులపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అసలు ప్రకాష్ రాజ్ ఎక్కడ ఏ సందర్భంలో రాముడు రామాయణంపై మాట్లాడారో ఒకసారి మనం ఈ బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం. ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాస్ జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నాం. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా లీగల్ అడ్వకేటు అజయ్ కుమార్ ద్వారా మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం.